Hey guys, welcome back to my channel. Ee roju manam India's most popular trending Cordelia cruise lo food ela untundi ane vishayamlo ee vlog aithe nenu special ga chestunnanu. So specially kids to travel cheste oka doubt anedi untundi, food ela untundi, manam pillalki suit avutunda leda ani cheppi, inka pure vegetarians senior citizens unnappudu vallaki saripoye food dorukutunda అన్న టెన్షన్ అనేది ఉంటుంది. అయినా ఈ డౌట్స్ అన్నిటికీ క్లియర్గా ఆన్సర్స్ని ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ వ్లాగ్లో మీరు తెలుసుకోవచ్చు లంచ్, డిన్నర్, స్నాక్, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటాయి, అండ్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ గురించి, ఫుడ్ రెస్టారెంట్స్ గురించి, బార్లు ఎక్కడున్నాయి, ఎలా ఉంటాయి, అన్ని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సో ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకోసం తెస్తున్నాను కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాగే మంచి మంచి టూరిజం అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండియాస్ లార్జెస్ట్ క్రూజ్లో రెస్టారెంట్స్ అనేది చూద్దాము. సో ఇది వచ్చి స్టార్ లైట్ రెస్టారెంట్ అండి. పేరుకు తగ్గట్టే స్టార్ లైటింగ్గా ఉంది, స్టార్ లైట్ ఉంది కదా. సో ఇది వచ్చి నైట్. ఇప్పుడు డిన్నర్కి ఈ రెస్టారెంట్స్లో ఏమేమి ఆఫర్ చేశారో ఒకసారి చూసిద్దాము. సో ఈ రెస్టారెంట్ అనేది డెక్ నెంబర్ 4 అండ్ డెక్ నెంబర్ 5లో ఉంటుంది. సో డెక్ నెంబర్ 5 ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. సో ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డెక్ నెంబర్ 4లో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. సో హాయిగా స్టార్ లైటింగ్లో తినొచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్న టికెట్లోనే ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ రెస్టారెంట్స్లో టైమింగ్ వచ్చి నైట్ 8 o'clock to 10 o'clock. సో నైట్ డిన్నర్లో ఏమేమి ఆఫర్ చేశారో ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ప్లస్ డెజర్ట్స్ అండ్ ఉంటాయండి. అబ్బా అసలు చెప్పలేము, చాలా స్పెషల్గా, చాలా స్వీట్గా డెజర్ట్స్ అనేది సూపర్గా ఉన్నాయండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. And it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. సో ఇదండి డిన్నర్ విశేషాలు. సో ఇప్పుడు లంచ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసేద్దాము. సో జనరల్గా ఈ క్రూజ్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. స్టార్లైట్ రెస్టారెంట్ అండ్ ది ఫుడ్ కోర్ట్ అనేది 2 రెస్టారెంట్స్ అనేది మన తీసుకున్న టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి, లైక్ ద చాప్ స్టిక్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అది పెయిడ్ రెస్టారెంట్ అన్నమాట. సో కొంచెం ప్రైవసీగా, లగ్జరీగా ఉండాలనుకునే వాళ్ళు ఈ పెయిడ్ రెస్టారెంట్లో అనేది వెళ్ళొచ్చు. సో సపరేట్గా డైనింగ్ టేబుల్ అండ్ ప్రైవేట్ స్పేస్ అనేది అరేంజ్ చేస్తారు. సో ఫుడ్లో ఇక్కడ బేసిక్గా స్టార్లైట్ రెస్టారెంట్ అండ్ ద ఫుడ్ కోర్ట్ అనే రెస్టారెంట్లో 2 రెస్టారెంట్స్లో ఫ్రీ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఫుడ్ కోర్ట్ టైమింగ్స్, లంచ్ టైమింగ్స్ అనేది చూద్దాము. సో ఇక్కడ 2 o'clock to 4 PM లంచ్ అనేది రెస్టారెంట్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఏమేమి ఐటమ్స్ వాళ్ళు లంచ్లో ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూసేద్దాము.
చాలా చల్లమ్మా. సో ఈ రెస్టారెంట్ చూడండి, ఈ అంబియన్స్ చూడండి ఎట్లా ఉంటుందో. సో ఈ రెస్టారెంట్ అనేది ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ అనేది డెక్ నెంబర్ 11లో ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది ఉన్నాయి, అది సపరేట్గా పే చేసి తీసుకోవాలి. ఫుడ్ ఐటమ్స్ లైక్ శాండ్విచ్, బర్గర్, పిజ్జా, ఐస్ క్రీమ్ అండ్ ఆల్సో కేక్స్ అన్నమాట. సో ఈ ఐటమ్స్ అనేది మేము పే చేసి తీసుకోవాలి. సో ఈ రెస్టారెంట్స్లో పెట్టిన ఏం ఐటమ్ అయినా సరే అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. సో మనం ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడ్ బఫే. అండ్ హియర్ ఇట్ ఈస్, మనలో చాలా మందికి చిన్నపిల్లలతో వెళ్తున్నాము కదా, పాలు దొరుకుతుందా, పెరుగు దొరుకుతుందా అని చాలా మందికి డౌట్స్ అనేది ఉంటాయి. ఎస్ అండి. సో ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు 4 o'clock to 4:30, 5 o'clock దాకా మాకు టీ, కాఫీ, మిల్క్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈవినింగ్ టైం, సో ఈవినింగ్ 4:30కి స్నాక్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేశారో ఒకసారి చూసేద్దాము. అండ్ హియర్ వన్ మోర్ థింగ్ అండి, సో ఈవెన్ నైట్ పూట పిల్లలకి పాలు కావాలంటే మనం గెస్ట్ సర్వీస్కి కాల్ చేస్తే వాళ్ళే మాకు మా రూమ్ దగ్గర పాలు అనేది మాకు డెలివర్ చేస్తారు. సో నో నీడ్ టు వరీ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈవినింగ్ స్నాక్కి కూడా చాలా ఐటమ్స్ అనేది పెట్టారండి. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి కూడా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని జ్యూసెస్, ఫ్రూట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో మీరు భోజన విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. 24/7 వరకు అందుబాటులో ఉండే ఎన్నో రకాల రెస్టారెంట్స్ అనేది, బార్లు అనేది ఈ క్రూజ్లో ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫుడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండి. అండ్ ఆల్సో వాళ్ళు ఈవినింగ్, నైట్ పూట కూడా వాళ్ళు స్నాక్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్ 12 o'clock to నైట్ 1:30 AM దాకా వాళ్ళు మళ్ళీ నైట్ స్నాక్ అనేది ఉంటుంది. సో మాకు ఆకలి వేసినప్పుడు వెళ్ళి హాయిగా తినొచ్చు. సో ఈ విధంగా అనేది ఈ క్రూజ్లో ఫుడ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇట్స్ ఎక్సలెంట్ అండి.
ఇంకా బెవరేజెస్ విషయానికి వస్తే సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ అనేది ఫ్రీ ఆఫ్ ఆప్షన్స్ అండి. సో చాలా బార్స్ అనేది ఉన్నాయి, లైక్ ద పూల్ బార్, ద డోమ్, నైట్ క్లబ్ అండ్ బార్. అండ్ ఈ టైమింగ్స్ అనేది 24/7 అండి. కొన్ని బార్స్కి అయితే టైమింగ్స్ అనేది పర్టికులర్గా ఉన్నాయి. ఇక్కడైతే బీర్, విస్కీ, వోడ్కా, కాక్టైల్స్, వైన్ మొదలైనవి అన్నీ లభ్యమవుతాయండి. అండ్ ఆల్సో బార్లో ఏజ్ లిమిట్ వచ్చి 21 ఇయర్స్. సో 21 ఇయర్స్ పైబడిన వారు మాత్రమే ఆల్కహాల్ డ్రింక్స్ అనేది తాగేందుకు అనుమతిస్తారు. సో ఈ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ అండి. నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ ఆర్ ఆల్సో అన్లిమిటెడ్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆల్సో అన్లిమిటెడ్ అండి. ఒకసారి డెక్ నెంబర్ 11లో ఉన్న పూల్ బార్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. కోక్ అండ్ 1 ఫాంటా. సో ఇక్కడ మా బుడ్డో చూడండి స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేసి మరీ ఇక్కడ వచ్చి సాఫ్ట్ డ్రింక్ థమ్స్అప్ కావాలంట. సో థమ్స్అప్ అనేది తాగుతున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ఫ్రూట్స్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ని అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.